అనంతపురం జడ్పీ కార్యాలయ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ కార్యాలయంలోని చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని స్టోర్ రూమ్ పక్కన ఉంచడంపై మండిపడ్డారు. జడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లో మాజీ సీఎం జగన్ చిత్రపటాన్ని ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ పై అభిమానం ఉంటే దేవుని మందిరంలో ఉంచుకోవాలని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్నారా లేక వైసీపీ అధికారులుగా పనిచేస్తున్నారా అంటూ డిప్యూటీ సీఈఓ రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాన్ని తీసివేయించి సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని ఏర్పాటు చేయించారు టీడీపీ ఎమ్మెల్యేలు. లాస్ట్ మీటింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్త కాదు, నువ్వు వైసీపీ కార్యకర్త సీఈఓనా? అధికారాన్ని వాడు ఇక్కడ అది కాదు, అక్కడ నుంచి తీస్తే ఏంది మాట్లాడతాడు ఎప్పుడు పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీస్ కాదు. ఎట్లా చెప్తారు మీరు? అట్లా మేము పెట్టమని చెప్పాలి సార్, తీసేయాలి కదా గౌరవంగా. ఎవరినోడు మేము గౌరవిస్తాము. కొంచెం కింద పెట్టు. అనంతపురం జడ్పీ కార్యాలయ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా? అది ఫోటో సీఓ గారు అట్లా పెట్టడానికి ఇది పర్సనల్ కార్యాలయమా? తీసేయండి. ఇది పర్సనల్ కార్యాలయమా? లాస్ట్ మీటింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్త కాదు, నువ్వు వైసీపీ కార్యకర్త సీఈఓనా? అధికారాన్ని వాడు ఇక్కడ అది కాదు, అక్కడ నుంచి తీస్తే ఏంది మాట్లాడతాడు ఎప్పుడు పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వం. అనంతపురం జడ్పీ కార్యాలయ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ కార్యాలయంలోని చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని స్టోర్ రూమ్ పక్కన ఉంచడంపై మండిపడ్డారు. జడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లో మాజీ సీఎం జగన్ చిత్రపటాన్ని ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ పై అభిమానం ఉంటే దేవుని మందిరంలో ఉంచుకోవాలని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్నారా లేక వైసీపీ అధికారులుగా పనిచేస్తున్నారా అంటూ డిప్యూటీ సీఈఓ రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాన్ని తీసివేయించి సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని ఏర్పాటు చేయించారు టీడీపీ ఎమ్మెల్యేలు. అనంతపురం జడ్పీ కార్యాలయ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్,
మీనాక్షి, అనంతపురంలో ఇవాళ జెడ్పీ సర్వసభ్య సమావేశం ఉంది. సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు ఎక్సభ్య సభ్యులుగా హాజరయ్యారు. అయితే అనంతపురం జెడ్పీ చైర్మన్ ఛాంబర్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాన్ని మెయిన్ ఛాంబర్ వెనుక వేసుకోవడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఎక్కడో ఒక మూలకు వేసి ఉండడాన్ని గమనించినటువంటి ఎమ్మెల్యేలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మిలినేని సురేంద్రబాబు, అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి రాజు అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎంఎస్ రాజు కూడా అక్కడ రావడంతో అధికారుల తీరును తప్పుపడుతూ సీరియస్ అయ్యారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో మెయిన్ గా ఉండాల్సిన చోట వైఎస్ జగన్ ఫోటోని మెయిన్ గా వేసుకుని చంద్రబాబు ఫోటోను వేయడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఈ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆ ఫోటోలు ఎక్కడైనా కూడా పూర్తిగా 2 ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే జెడ్పీ చైర్మన్ ఛాంబర్ లో చంద్రబాబు ఫోటో లేకుండా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం, అదేవిధంగా చంద్రబాబు ఫోటో పక్కన ఉండడాన్ని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోయారు. సీరియస్ గా అధికారులకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో తీయించి చంద్రబాబు ఫోటోని ఇక్కడ పెట్టడం జరిగింది. జెడ్పీ కార్యాలయం అనేది ప్రభుత్వ సంస్థ, ఇందులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఫోటో ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏ విధంగా పెడతారనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అప్పటికప్పుడు డిప్యూటీ సీఓ రామచంద్రారెడ్డి సిబ్బందితో జగన్ ఫోటోను తీయించి అదేవిధంగా చంద్రబాబు ఫోటోను అక్కడ పెట్టించడంతో ఎమ్మెల్యేలు శాంతించారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఎట్లా పెడతారా అది ఫోటో సీఓ గారు? అట్లా పెట్టడానికి పెట్టారు. ఇది పర్సనల్ కార్యాలయమా? తీసేయండి. ఇది పర్సనల్ కార్యాలయమా? తీసేయండి.